రే మామ అన్నం ఆకలితంద్రా హోటల్కి వెళ్దామంటే డబ్బులు కూడా లేవు. నా దగ్గర డబ్బులు లేవురా. ఆ నాగేష్ గారు వస్తున్నాడు, చిన్న గేమ్ ఆడి భోజనం ఫుల్గా తిందాంపా. ఏంట్రా ఎండలో ఎట్లా వస్తున్నారు? ఏం లేదు, చిన్న బెట్టింగ్ ఆడదామని. బెట్టింగ్? ఏం బెట్టింగ్ రా? 5 రూపాయలతో ఇద్దరికి ఫుల్గా భోజనం పెట్టేలా. అదే పందెము. 5 రూపాయలతో ఇద్దరికి ఫుల్గా భోజనమా? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. 10 మందికి పెట్టేస్తా. పందెం ఎంత? 10 మంది? ఇంకా 8 మంది కాదు కదా మామ. నువ్వు నోరు మోయి. సరేలే, 10 రూపాయలు పందెం. సరేలే, 5 రూపాయలు పోయి అంగడిలో పోయి చక్కెర తేపా. ఎక్కిరా పాయసం ఏమన్నా చేసి పెడతాడా మామ? ఏందైతే మనకేమిలే, ఫ్రీగా వచ్చేప్పుడు దెబ్బ తిందాం. నువ్వు పోయి తేపో. మీరు చెప్పినట్టు ఇద్దరికే కాదు, నేను చెప్పినట్టు 10 మందికే కాదు, 100 మందికి పైగా భోజనాలు పెట్టించిన. ఇప్పుడు మీరు గెలిచినారు, నేను గెలిచినానా? మమ్మల్ని క్షమించన్నా. నా అపార్థం చేసుకున్నందుకు సారీ అన్నా.